మన లక్ష్మీదేవి కాలువ గ్రామ ఉద్యోగులకు ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, సభ్యులకు, అట్లాగే ముఖ్య అతిథులైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్ అందరికీ కూడా ధన్యవాదాలు. కృష్ణ గారు పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలకు మరియు గ్రామ సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, మన ఉద్యోగ సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈనాడు మన లక్ష్మీదేవి కాలంలో మన ఒక విలేజ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎంతో మంది కూడా ఎన్నో రంగాలలో వారి యొక్క విశిష్ట సేవలు అందిస్తూ ఈరోజు మనకు వారి యొక్క ఉద్యోగ విరమణను ఒకరి తర్వాత ఒకరు వారి యొక్క ఉద్యోగ పదవిని వారి వయసు రీత్యా కావచ్చు, వారి యొక్క సర్వీస్ రీత్యా కావచ్చు, వారి యొక్క పదవిని కొంచెం విరమించుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం మన పదవి విరమణ సన్మాన కార్యక్రమం కాబట్టి ఈరోజు వారి యొక్క వాళ్ళ సేవలు, వాళ్ళ సర్వీస్లో చేసిన సేవలు అందరినీ కూడా ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. ఉద్యోగం అంటే ఒక విధి కాదు, ఒక బాధ్యత లెక్క నిర్వర్తించిన మన ఉద్యోగ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ క్రమాన్ని ఉద్దేశించి మన సంఘ సభ్యుల నుంచి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఎవరైనా ఆధ్వర్యంలో ఇటీవల పదవీ విరమణ పొందిన బండి భిక్షం గారి సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా సభాధ్యక్షుడు కృష్ణయ్య గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రామర్ల వీరయ్య గారు, ఇటీవలనే నూతన సర్పంచ్గా ఎన్నికైన మేడం రామాదేవి గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ వీరయ్య గారు, అదేవిధంగా వేదిక మీద కూర్చున్న సన్మానం పొందుతున్న బండి భిక్షం గారు, మరియు ఆర్మీ అంటే దేశ సేవ చేసి ఇటీవల చాలా సంవత్సరాల కింద రిటైర్మెంట్ కానీ ఈరోజు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన ఆర్మీ జవాన్లకు మరియు సంఘ సభ్యులకు, అదేవిధంగా గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు మా ఉద్యోగ సహకార సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఎల్ఈ ఆధ్వర్యంలో అందరు ఎంప్లాయీస్ ఎవరు కాబట్టి దాదాపు మొట్టమొదట మన బండి భిక్షం గారు ఈ ఇటీవల ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాలు వివిధ పాఠశాలలో మన లక్ష్మీదేవకాల గ్రామం చుట్టూ తిరిగిన ఆయన అదృష్టం ఏంటంటే ఎక్కడ దూరం ప్రదేశంలో చేయలేదు. ఈ ఉద్యోగం చుట్టుప్రక్కల ప్రదేశంలో వివిధ విలేజ్లలో పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ మంచి విద్యాబోధన అందిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఉపాధ్యాయుడు అన్నప్పుడు మీకు అందరికీ తెలుసు, ఒక అంకిత భావంతో, ఒక నిబద్ధతతో పనిచేస్తూ, ఒక సమయపాలన పాటిస్తూ, ఎవరితో మనల్ని పొందడం అవార్డ్స్ రివార్డ్స్ తీసుకునే అవసరం లేదు. ఎప్పుడైతే పిల్లలతోటి మనం మనల్ని పొందినామో అదే మనకు గొప్ప అవార్డ్స్ రివార్డ్స్. కాబట్టి సారు ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమంలో భిక్షం సార్ చాలా పద్యాలు కానీ చాలా ప్రాయోగికంగా విద్యార్థులను ఎంతో చైతన్యవంతం చేసేవారు. అదేవిధంగా స్కూల్లో కూడా అదేవిధంగా చేస్తారు అనుకున్నాం. కాబట్టి వారు ఆధ్వర్యంలో ఇంకా పిల్లల్ని అభివృద్ధి పరిచారని, వాళ్ళకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని కోరుకుంటూ, అదేవిధంగా వారు ఇంకా విద్యా విరమణ పొందారు కాబట్టి ఊరి గ్రామ డెవలపింగ్లో కూడా వాళ్ళు పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సంఘ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ గారు, సన్మాన గ్రహీతలు భిక్షం సార్, రామన్న, రమేష్, వీరయ్య, అదేవిధంగా తోటి సంఘ సభ్యులు,
గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనిషి జీవితంలో ఉద్యోగం అనేది ఎక్కువ కాలము యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు తన ఉద్యోగ జీవితం అనేది గడుస్తూ ఉంటుంది. ఎక్కువ కాలం మొత్తం కూడా ఒక మనిషికి ఒక ఉద్యోగి అయినప్పుడు ఎక్కువ కాలం ఉద్యోగ జీవితమే ఉంటుంది. ఈ జీవిత కాలంలో తనకున్నటువంటి రాజకీయమైనటువంటి స్పందనల యొక్క ప్రభావం కూడా చాలా ఉంటుంది. తనకి ఈ రాజకీయమైనటువంటి అవగాహన ఉన్నదో, ఈ రాజకీయమైనటువంటి విశ్లేషణ ఉన్నదో, ఈ రాజకీయం వైపు అయితే తను ప్రయాణం చేయాలనుకుంటుండో, ఏ లక్ష్యాలు అయితే ఉన్నాయో ఆ వైపు ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగానే తను ఏ పని చేసినప్పటికీ, తన ఏ ఉద్యోగిగా నియామకమైనప్పటికీ ఈ సమాజానికి అతడు సేవలందించేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఉద్యోగి ఉపాధ్యాయుడైతే ఈ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికమైనటువంటి విషయాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని ఈ సమాజానికి కావలసినటువంటి సమాచారాన్ని అందించేటువంటి అవకాశం ఉపాధ్యాయుడికి ఉంది. ఉపాధ్యాయుడు ఎప్పుడూ నిత్యము విద్యార్థిగానే ఉంటాడు. సమాజాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాడు. అందుకనే ఉపాధ్యాయుల్ని ఎక్కువ కూడా సమాజం ఏమంటుంది, మేధావులు అంటారు. మేధావి అంటే కేవలము 9 గంటలకు బడికి పోయి మళ్ళీ 4:15కు బడికి వచ్చి తన పనేంతో తను చేసుకొని ఇంటికాడ ఉంటే మేధావి అనరు ఎవరిని కూడా. ఏ సమాజం అయితే తన అభివృద్ధికి దోహదపడిందో ఆ సమాజానికి తన వంతు సేవగా, తన వంతు బాధ్యత కూడా, సేవనే కాదు బాధ్యతగా ఎవరైతే తన సమయాన్ని కేటాయించి ఈ సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలపైన స్పందించి ముందుకొస్తారో వాళ్ళ మేధావిగా గుర్తించబడతారు. మేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లిరా. తప్పటడుగులో వేసేటప్పుడు, పిచ్చి గీతలు గీసేటప్పుడు, ఆశయముకై సాగినప్పుడు, అశుభులొడ్డి నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లిరా. రామచిలుకల పలుకులై నింగికెగిరే గువ్వలై, పోయవాడి వలల చెక్కి లేచిపోయిన పావురాలై, ఆటలల్లో అడుగునై పాటలల్లో పదమునై, గుండె చెరువై కుమిలినప్పుడు చేరదీసి ఆదరించే, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లిరా. ఏ కులము అడ్డు లేదురా, ఏ మతము ఎదురు లేదురా, కులము మతము లేదని సమత కోసం సాగినప్పుడు. మిత్రులారా, ఇవన్నీ కూడా మా స్నేహము అంటే క్లాస్మేట్స్ కాబట్టి, కలిసి చదువుకున్న వాళ్ళం కాబట్టి ఇవన్నీ గుర్తొస్తాయి మాకు. అంటే తప్పటడుగులు వేసే కాంచి స్నేహం మొదలవుతుంది. పిచ్చి కిందలంటే పాఠశాలలో చేసిన కాంచి. ఆశయం కోసం పనిచేసే వాళ్ళు కూడా కలిసి పనిచేస్తున్నారు.
వాళ్ళు ఇవాళ సమాజం కోసం కూడా త్యాగాలు చేస్తున్నారు. అదంతా స్నేహమే. అంటే స్నేహాన్ని మించింది లేదు ఏది కూడా. ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్న ఒకటే రూమ్లో ఉన్నాం. మాకు ఆనాడు గ్రామంలో ఉన్న పరిస్థితులలో పోతే బడికి పోవాలి, ఆట ఆడాలి గ్రామంలో ఊళ్ళే. అది తప్ప వేరే ఎంజాయ్మెంట్ లేదు మాకు. కరెంటే లేదు కదా, నాకు ఉద్యోగం వచ్చిందా కరెంటే లేదు ఊళ్ళకి. ఎన్నెలు వచ్చిందంటే రాత్రి 12 గంటల దాకా ఆటలే. అంటే మా జీవితం అంతా కూడా ఆటలతోటి పాటలతోటి చదువుతోటే గడిచిపోయింది మాకు. 11 మందిని రామన్నపేటకు కోర్టు పోయినాం. కోర్టు పని ఉంది, సాయంత్రం పూట 6 అయింది. అందరూ వర్షంపై నిలబెట్టినాం. డీజీ నిలబెట్టాడు. ఈయన నవ్వుతాడు, విషయం సార్ నవ్వుతాడు, నాకు భయం అవుతుంది. ఇప్పుడు అదో సీరియస్ అంశం. పోలీసు వాళ్ళు తీసుకుపోయాము, జడ్జి మీద నిలబెట్టాడు. నిలబడ్డాం, 11 మంది నిలబడ్డాం. ఈయన చూసి నవ్వుతుండు. ఇక పున్నయ్య సారాము ఇక అది ఆపుకోలేక మొత్తం ఇట్లా బిగబట్టి ఇట్లా నిలబడ్డాడు. ఇట్లా చూసుకుంటా జడ్జి అన్నాడు, వీడు రౌడీ ఉన్నాడేమిటా అంటే బిగబట్టుకొని ఇట్లా చూస్తుండే. ఇట్లా నవ్వు ఆపుకోలేక, ఏం వీడు రౌడీ ఉన్నాడేం వీడు అంటే. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కువ నవ్వించేటోడు, చాలా యాక్టివ్ ఉండేటోడు. గ్రహీతలకు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అధ్యక్షుడి గారికి మరియు గ్రామ సర్పంచ్ మేడం రమాదేవి గారికి మరియు తోటి ఉద్యోగ సహకార సంఘ సభ్యులకు, గ్రామస్తులకు అందరికీ ఈ సమావేశ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఉద్యోగము ప్రతి ఒక్కరికి కూడా, ఒక ఉద్యోగస్తునికి తన సర్వీసులో ఉద్యోగాన్ని విరమణ చెందడం అది అనివార్యం. ఈరోజు మన నుంచి ఈ ఉద్యోగ విరమణ సత్కారం పొందుతున్నటువంటి బండి భిక్షం గారు 2001లో నాతో పాటు చెరుకు సింహాద్రి గారు మరియు బండి భిక్షం గారు మేము ఒకటేసారి టీచర్స్గా ఎంపికయ్యాం. అయితే భిక్షమ్మ నాకు మా ఇంటి పక్కనే చాలా ఎట్లా అంటే డిప్లొమాటిక్గా, ఎంత సరళంగా, ఎలాంటి భేషజాలు లేకుండా ఒక మనిషి ఎలా ఉంటాడో అలాంటి ఉండే మనస్తత్వం. పెద్ద ఏదో భేషజాలు తీసుకోకుండా పక్కవారితోటి ఒక ఇబ్బంది పెట్టకుండా, ఆయన కూడా పడకుండా చాలా చాకచక్యంగా ఉండే మనిషి. మా చిన్నప్పుడు కూడా మేము 4th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా మాకు ఆయన ఇంట్లో మరి డిగ్రీలో నాకు తెలియదు కానీ జెండా వందనం రోజు మరి ఆగస్ట్ 15th కావచ్చు, లేకపోతే జస్ట్ 26 జనవరి కావచ్చు, వచ్చి మా సార్లు రాలే. ఇంకా అప్పుడు ఇక్కడే ఉండేది మా స్కూలు. మా సార్లు వచ్చేటరకే ఈ స్కూల్ మొత్తం మమ్మల్ని, అప్పుడు మేము జెండాలకు కర్రలు చేసుకొని ఆ రోజు ఊరేగింపు తిరగడానికి ఆయనే సొంతంగా మొత్తం కూడా మమ్మల్ని సార్లు వచ్చేదాకా కూడా మమ్మల్ని ఆ రోజు ఆ స్కూల్లో మాకు లీడ్ చేసిండు. వారొక్కరే కాదు, ఇప్పుడు వీళ్ళ బ్యాచ్ సార్ మన సత్య సార్ చెప్పినట్టు ఒక రకంగా వాళ్ళ బ్యాచ్ అనేది ఈ ఊళ్ళే ఒక రోల్ మోడల్గా ఉన్నదండి. మాకు ఇప్పటికి కూడా వాళ్ళే రోల్ మోడల్. అదే సంస్కృతితోటి, ఎందుకంటే మాకు సార్ల కన్నా వీళ్ళని చూస్తేనే భయం అయ్యేది ఎక్కువ. వాళ్ళు వచ్చి క్లాసులు చెప్పేది. అట్లా వాళ్ళు ఏ రకంగా అయినా కూడా ఒక సమాజ పరంగా అప్పట్లో ఒక వీళ్ళు నైటు ఇది
చదివే కేంద్రం కూడా నడిపించి చాలా మంది కూడా వాళ్ళు అక్షరాభ్యాసం చేపించి ఒక సమాజాన్ని పురోగతిలో తీసుకుపోయిన వాళ్ళ యొక్క ఆ అభ్యుదయ భావానికి నమస్కారాలు తెలుపుకుంటున్నా. ఇంకా ఏంటంటే నాకు వీళ్ళు ఆర్మీ రమేష్, నిజంగా రమేష్ కానీ వీరన్న, బద్రి అప్పుడు నిజంగా వాళ్ళ మనస్తత్వం వేరు. అసలు బద్రి అయితే నాకు వాడంత రౌడీ ఉండకపోయేదన్నట్టు అనిపించింది నాకైతే. వాడు ఎంతలో రాటుతో కొట్టే వాడికి ఒక ఇట్లా ఒక్క కంటి చుక్క కూడా రానంత మొండి. కరెక్ట్గా నేను అనుకునేది ఎప్పుడు కూడా వాడు కరెక్ట్ జాబ్కు పోయిండు. ఆ శిక్షణ కానీ అది వాళ్ళు 2 రకాల యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి. ప్రకృతితోటి యుద్ధం ఒకటి, శత్రువుతోటి యుద్ధం ఒకటి. మనము ఇక్కడ బ్రతకడానికే కాస్త ఒక గంట సేపు కూడా మనకు అసౌకర్యంగా కల్పించినా కూడా మనం ఉండలేని పరిస్థితిలో వాళ్ళు జీవితాన్ని, వాళ్ళు ఉద్యోగ పరంగానైనా కూడా వాళ్ళు సర్వీస్ కంప్లీట్ చేసి మనం ఇక్కడికి వస్తామా రావా అనే పరిస్థితులలో వాళ్ళు పోయి వచ్చి మనకు అంతటి వాళ్ళు సర్వీస్ చేసారు. నిజంగా అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మళ్ళీ కూడా వాళ్ళు పూర్తి ఉద్యోగం కాదు కాబట్టి వాళ్ళు అంతకుముందు చేయలేకపోయినాం. ఇక తర్వాత వాళ్ళు విరమణ చెందిరు కదా, తర్వాత కూడా మళ్ళీ ఇక సర్వీస్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈరోజు విశ్వసాల గారితో సన్మానించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళని కూడా, కానీ వాళ్ళు ఇంకా విరమణ చెందలేదు, వాళ్ళ సర్వీస్ ఇంకా సమాజానికి అవసరం ఉంది. రామ్ తాత ఇక మాకు చాలా ఇప్పుడు పెద్ద అంటే తాతతో చాలా అనుభవాలు మాకు చిన్నప్పుడు లేవు. కానీ ఇప్పుడు మా సంఘంలో వచ్చిన తర్వాత తాత వస్తే, రామ్ తాత గారు వస్తే మేము కొన్ని చిలిపి చేష్టలు చేసినా కూడా ఆయన చూసిన తర్వాత కొన్ని ఇంత సీనియర్ కొన్ని ఊర్లల్లో కొంత పిలవచ్చి ఉన్నా ఇక్కడ కొంతమంది యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి ఊరు కాబట్టి పూర్వకాలంలో ఎక్కువ ఇక్కడ కమ్యూనిస్టు భావాలు బాగా అభివృద్ధి చెంది ఉండే. ఆ భావాలతో పాటు ఆ భావాల ఆధారంగా చేసుకొని మరి మన ఊరిలో కులవక్ష లేకుండా అందరూ వావి వర్షంతో పెంచుకొని కొనసాగినటువంటి గ్రామం మనది. ఈ గ్రామంలో మరి బీసీ సోదరులు చాలామంది చదువుకున్నా కూడా మరి ఆ కాలంలో మా ఎస్సీల నుండి నా వయసు వారు ఎవరు ఇక్కడ దాకా రాలేదు. మరి నేను ఆ కాలంలో మరి మా నాయన బడికి తోలిన తర్వాత మరి ఇక్కడికి వచ్చి చదువుకోవడం తోలినాక మరి నేను ఉద్యోగం వచ్చిందాకంటే పేదరికం అనేది ఏందో నాకు బాగా అర్థమైపోయింది. కాబట్టి పేదరికం లేకుండా బతకాలనే ఉద్దేశం మరి బాగా బలంగా ఉండే నాకు. మేము ఊర్లోనే పేదవాళ్ళం, తర్వాత కొంచెం బలంగా కూడా లేదు మాకు మా ఒకటే ఇది ఊరు, మాకు ఎంత సపోర్ట్ కూడా లేదు. మరి అలాంటి సందర్భాన్ని పేదరికం తర్వాత దౌర్జన్యాలు కూడా నేను చూసినా కాబట్టి కుటుంబ పరంగా ఎట్లయినా నేను ఉద్యోగం సంపాదించుకోవాలని ఆశతోటి ఉండగానే అదే సమయంలో మరి పొన్నాల వెంకటేశ్వర్లు గారు నేను ఒకనాడు భాగవతం కూడా ఆడేది. భాగవతం ఆడుతుంటే ఆయన పొద్దున్నే ఎందుకో 4 గంటలకు ఎప్పుడు దొడ్డిగాడికి పోతాడు. ఒకనాడు నన్ను పిలిచి ఇంటికి రారా అని ఆయన ఇంటికి పిలిపించుకోవడం, తర్వాత అప్పుడే ఆనాడే ఆయన ఒక అంగిలాగా ఇవ్వడం, ఆయన దొరుకునే ఇచ్చి అట్లా చదువుకుంటే చివరిదాకా కూడా ఆయన సహాయం చేసిండు. అయితే ఈ గ్రామం అభివృద్ధి చెందడానికి తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత 1996లో మొట్టమొదటి ఉద్యోగం రావడం జరిగింది మెదక్ జిల్లాలో. ఆ తర్వాత మళ్ళీ మన జిల్లాలో రాస్తే కూడా ఇక్కడ కూడా ఉద్యోగం రావడం జరిగింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులందరం మనం ఒక సంఘంగా ఏర్పడాలని
మరి సత్య సార్, అబ్బసరి సారు, శ్రీచంద్ సార్, సింహాద్రి ఇలాంటి వాళ్ళందరూ మరి ఒక సంఘం ఏర్పడి ఉద్యోగ సంఘం ఏర్పడిన తర్వాత ఈ ఊరే ఓ ట్రాక్టర్ ద్వారా మరి ఊళ్ళో బురద బాగుండి ఎంత దూరం పోయినా నడుచుకుంటూనే పోయేది. మరి బురద భరించలేక అంటూ ఉన్నాం కాబట్టి ఆ విధంగా ఊరు కూడా పట్టించుకోవడం. ఇప్పటికి కూడా సత్యసార్ అన్నట్టు మనం ఊరు విద్యాపరంగా గ్రామస్తులు కూడా సహకారం అందించి ఇప్పటికీ మేము కూడా ఉద్యోగ సహకార సంఘం తరఫున కూడా బడికి మరి ప్రైజులు ఇవ్వడం, తర్వాత బాగా చదువుకున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా గ్రామస్తులు కూడా మరి మీ తోడ్పాటును అందించి ఈ గ్రామాన్ని విద్యాపరంగా బాగా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాను. తర్వాత మా సంఘం నుండి విడుదల పొందుతున్నటువంటి బండి భిక్షం వల్ల నాకు చిన్న వయసులో అయితే నాదేమో 4 రోజులు మొత్తం ఎక్కువ చిత్తూరులే చదువుకుంటే నేను మాత్రం మాకు ఇది భోజనానికి లేక తిండికి లేక మోస్తూరు హాస్టల్కి పోవడం జరిగింది. మాకు తిండి వస్తుంటే నేను చిత్తూరులో చదువుకుంటే ఇంతకంటే ఎక్కువ ఉద్యోగం సంపాదించామని నేను అనుకుంటున్నాను. చిత్తూరులో చెప్పినంత చదువు మోత్పూర్లో చెప్పలేదు. తర్వాత లక్ష్మీదేవాల్లో సార్ బాగా చెప్పారు. మా లాల్వమ్మ సారు, తర్వాత వెంకటరావు సారు, మన ఇంకో వడ్ల సారు ఉన్నత చదువుల నడిచిపెట్టి కొంత శిక్షణ చేసి ఒక్కొక్క బడి వచ్చి గురువుగా ఘనమైన కీర్తులంది అందాల గుణవతి కుందనపు యాదమ్మ వేలు బట్టి తిరిగి తాలిగట్టి పవను కిరణు నవ్య సుతులను పొంది చదువు నేర్పించి జ్ఞానబసగి పాత్ర ఏదైనాను పాదరసము భంగి నడిలేక వలికిన సహనశీలి చిరులు భోగయ్యక శిష్య పోటీని పొంది సంతృప్తి నొందిన సద్గురుండు భారంభలను మోసి బడలిక నుండేవు ప్రేమించి పని నుండి విశ్రమించు గుడుతు పెట్టు సుఖము బండి భిక్షమన్న మిగులు జీవితము సగసు గడిపి ఆయువిచ్చి మీరు ఆరోగ్యమసంగా తెలుసుతున్న రజని గురు సోదరులు. సరే, ఈ విధంగా నేను మరియు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ వల్లంబట్ల రమాదేవి గారికి, ఉప సర్పంచ్ కంబాల ఈరయ్య గారికి, మరియు సన్మాన గ్రహీతలు బిచ్చన్ సార్ గారికి, మరియు కానుగోలు రాముడు గారికి, మరియు పొన్నాల రమేష్, దామర్ల వీరయ్య, బొమ్మగోని భద్రయ్య గారికి, మరియు గ్రామస్తులందరికీ నమస్కారం. అయితే పదవి విరమణ ఇట్లా ఊరి బహిరంగంగా పౌర సన్మానంలో చేసుకోవడం ఇది కొత్త సంస్కృతికి మనం ముందడుగు వేసినట్టే. ఎందుకంటే ఒక 20-25 సంవత్సరాలు వారి వృత్తులలో సమాజ సేవ చేసి, అంటే ప్రభుత్వానికి లోబడి సమాజ సేవ చేసి, నాకు తెలిసి ప్రపంచంలో అత్యున్నత వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఆ ఉపాధ్యాయ వృత్తిలో 22 సంవత్సరాలు సేవలు అందించి మళ్ళీ సమాజంలోకి అడుగుపెట్టి మళ్ళీ కొత్త సమాజంలోకి అడుగుపెట్టడమే. అది తెలిసి ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు ప్రభుత్వానికి లోబడి వాళ్ళు ఏవైతే ఉందో వాళ్ళ పాఠ్యాంశాల్లో ఏదైతే ఉందో అదే బోధించవలసి వచ్చేది. కొందరు ఎవరైనా ఇంకొంచెం విస్తృతంగా ఆలోచించి సమాజం పట్ల సమస్యల గురించి కానీ అసమానతల గురించి కానీ బోధించే ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కానీ నాకు తెలిసి చాలా వరకు 80% ప్రభుత్వానికి లోబడే వాళ్ళు విద్యార్థులకు విద్యని అందించేవారు. ఇప్పుడు వీళ్ళ ఈ అనుభవాన్ని ఈ సమాజ సేవలో ముందుకు నడిపించాలి, ఇంకా ఈ సమాజాన్ని ఎలా అసమానతను దూరం చేయాలనే దాంట్లో పదవి విరమణ పొందిన బిచ్చన్ సార్ గారు ఈ ఊరి సేవలు సమాజ సేవలు ముందుండాలని కోరుకుంటూ, ఇప్పుడు వ్యక్తిగతంగా బిచ్చమ్మతో నాకు అనుభవాలు చాలా తక్కువ. మా జనరేషన్ వాళ్ళ శిష్యుల జనరేషన్ లాంటిది కాబట్టి. నెక్స్ట్ రామ్ తాత ఏంటంటే అది ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైనా వ్యవసాయానికి సంబంధించిన రైతులకు
1990 నుంచి అంటే 35 సంవత్సరాలు వాళ్ళు వ్యవసాయ రంగంలో ఉంటూ అదే రాముల తాత ఇప్పుడు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి చదువుకున్న వాళ్ళ కంటే కూడా ఎక్కువ అర్థం చేసుకుంటాడు. అప్పుడు ఆ రోజులలో కొంచెం చదువుని ఇస్తే రాముల తాత నాకు తెలిసి గ్రూప్ 1 అధికారి అయ్యేటోడు. చాలా కష్టపడుతున్నాడు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి. ఈ సమాజంలో ఎంతో కొంత నాకంటూ ఒక ముద్ర ఉండాలని ఇప్పటికీ ఈ ఏజ్ లో కూడా రకరకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని శరీరాన్ని మరియు మనసుని ఆత్మను కూడా వాళ్ళు సంతకం పెట్టి రాసియాలి ఒక 18 సంవత్సరాలు. ఎందుకంటే మిలిటరీ కానీ పోలీసులు కానీ ప్రశ్న నిషిద్ధం, క్వశ్చన్ వేసేది ఉండదు. వాళ్ళ కనీసం కొత్త ఆలోచన చేసే ఆలోచన కూడా ఉండదు. ప్రశ్నలే నిషిద్ధం. వాళ్ళ శరీరాలు కూడా వాళ్ళకు అనుగుణంగా ఇది ఆ మిలిటరీ జాబ్కి ఎట్లా అనుగుణంగా ఉంటే వాళ్ళు అట్లనే అది వాళ్ళు పెట్టిన ఫుడ్ తినాలి, వాళ్ళు చెప్పిన ఆలోచనలే సమాజం కోసం దేశం కోసం చేయాలి తప్ప వాళ్ళు ఎప్పుడు ఏ రకంగా యుద్ధంలో చనిపోతారో తెలియదు, ఎప్పుడు ఏ రకంగా ఏ కాలు చేతులు ఇరిగి ఇంటికి వస్తారో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళ యవ్వనాన్ని మొత్తం దేశం కోసం త్యాగం చేయడం అంటే చాలా గొప్ప విషయం. వీళ్ళందరికీ ఇంకొక 20 సంవత్సరాలు వీళ్ళు సమాజంలో ఉండి ఈ ఊర్లో 3 మిలిటరీలు గ్రామానికి మూల స్తంభాలుగా ఎదుగుతున్నారు. ఇది ఇలానే కొనసాగి ఇంకా వాళ్ళ ఆలోచనలు విస్తృతపరచుకోవాలి. ఎందుకంటే సమాజం నుంచి దూరంగా ఒక 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ సమాజంలో ఉన్న చాలా సమస్యల గురించి లేకపోతే సమాజంలో మనుషుల గురించి అవగాహన ఇంకా కొంత నేర్చుకొని ఈ ఊరిని సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. కాకపోతే గత 5-6 సంవత్సరాలుగా ఉద్యోగస్తులు కాబట్టి గత 5-6 సంవత్సరాల్లోనే కొంత అనుభవం ఏర్పడింది. రమేష్ బాబాయ్ అంటే వినయం కాకుండా బాబాయ్ అంటే బాబాయ్. మంచిగా మాట్లాడుకోవడమే కావచ్చు, గౌరవించుకోవడం, పరస్పర గౌరవించుకోవడము, భద్రయ్య బావ కావచ్చు, దామర్ల వీరయ్య గారు కావచ్చు, ఇట్లా నాకు వ్యక్తిగతంగా ఉన్నదంటే ఎక్కువగా అనుబంధము చిన్నప్పటి నుంచి కూడా రాంపేట నాయన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు నా వ్యక్తిగత అనుభవాలు చెప్తున్నానండి ఇక్కడ. ఎందుకంటే 61 సంవత్సరాలు దాటిండు, ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు. మిగతా ఈ బాబాలకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. ఎప్పుడు జ్వరం వచ్చినా కానీ జనరల్గా జ్వరం వస్తే ఏం చేస్తారు, హాస్టల్ నుంచి ఇంటికి పంపుతారు, లక్ష్మీదేవి ఎక్కడికైనా పంపుతారు. బట్ నేను ఏమిటి రాంపేనారాయణ కావచ్చు, ఇక్కడ లేని చెరుకు సింహాద్రిమాయ కావచ్చు, శ్రీశైలమాయ కావచ్చు, ఫోన్ చేసేది అంతే. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి టాబ్లెట్లు వేయించి 1 లేదా 2 రోజులు అవసరమైతే 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని వాళ్ళు ఏనాడు ఏ ఇబ్బంది పడకుండా నన్ను చూసుకునేది. ఇప్పుడు ఇక్కడ లేని ఇప్పుడు జయం పెద్దమ్మ కావచ్చు, పుచ్చ పెద్దమ్మ కావచ్చు, వాళ్ళు కూడా సొంత సభ్యులాగా నన్ను చూసుకునేది. ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞత నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని తెలియజేస్తున్నాను. పైన మిగతా సభ్యులందరితో కూడా ఎక్కువ అనుభవాలు లేవండి. ఒక పాటతో నేను ముగిస్తాను. ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. ఆశ నీకు వస్త్రమగును, శ్వాస నీకు శస్త్రమగును, ఆశయంబు సారదమురా. నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవం పైన గెలుపు చాటురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా,
నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. సంద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగువ సొసందె ఒక్కనాడు నెగ్గలేదురా. బుడగపడని అగ్గిగుండ సాగరాలని ఈదుకుంటూ తూరు పింట తేలుతుందిరా. నిశాభిలాషం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా. రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటుదేనురా. ఒప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. ఈ అవకాశం ఇచ్చిన ఉద్యోగ సంఘ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వద్దామని కోట్ల ఒక మాగిన విలువగా ఇవాళ కూడా తగ్గపోతునికో రకంగా అయినా కూడా ఏదానికైనా పద్యానికైనా కూడా స్టేజ్కైనా ఉంది, చదువుకైనా ఉంది, పద్యాన్ని కూడా ఆ వద్దమని కోట దాంట్లో మన ఒక సగం భాగం ఒక పావులందుకు లేదు. ఆడ ఉన్న జాబులు కానీ మనకాడ అభివృద్ధి స్టేజ్ మీద మనం కవర్ చేసుకుంటాం. సర్పంచ్ వీరయ్య గారికి, సన్మాన గ్రహీతలకు, గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఎవరైనా ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరు కూడా పదవీ విరమణ పొందవలసింది. మనం ఎంతకాలం ఉద్యోగం చేసింది ముఖ్యం కాదు, ఆ ఉద్యోగ ప్రయాణంలో మనం ఎంత మంచి పేరు తెచ్చుకున్నామనేది ముఖ్యం. అలాంటి మొదట భిక్షం సారు చాలా మంచి పేరు తెచ్చుకున్నట్టు నేను, ఎందుకంటే భిక్షమా అని చెప్పినటువంటి విలేజ్లోనే ఈటూరులో దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తుంది. ఆయన చదువు చెప్పినటువంటి విద్యార్థులు ఇప్పటికీ కూడా మాది లక్ష్మీదేవి గారు అనే విషయం తెలుసు కాబట్టి వెంటనే భిక్షం సార్ మాకు చాలా మంచిగా చెప్పేవాడు, చాలా పద్యాలు మంచిగా పాడేవాడు, మాకు మంచిగా మోటివేషన్ చేసేవాడు అని ఇప్పటికి కూడా కలవరిస్తారు భిక్షం సార్. అంటే ఇక ఉపాధ్యాయునికి అంతకంటే ఎక్కువ కావాలి, ఏ అవార్డులు కావాలి, ఏ రివార్డులు కావాలి చెప్పండి. అంటే ఇప్పటికి కూడా మామ చెప్పినటువంటి విద్యార్థులు చాలా మంది, ఇద్దరు ఒక వెంకటేష్ గారిని ఎస్ఐ కావడం జరిగింది, శోభన్ బాబు ఎస్ఐ కావడం జరిగింది, కొంతమంది పీడీలు కావడం జరిగింది, చాలా మంది ఉద్యోగస్తులు కావడం జరిగింది. ఒక ఉపాధ్యాయుడు అనేవాడు ఒక స్టూడెంట్ చెప్పినటువంటి చదువు చెప్పినటువంటి విద్యార్థి ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఆ విద్యార్థి కలిసి ఏం చేస్తున్నారో బాబు అంటే, నేను ఒక ఎస్ఐనైనా ఒక ఆర్మీనైనా అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సంతోషపడేది ఉపాధ్యాయుడు. నిజానికి ఉపాధ్యాయుడు అనేది చాలా దేశంలోని కాదు ప్రపంచంలోనే అత్యున్నతమైనది కూడా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి భిక్షమామ మాత్రము నిజంగా కూడా నేను కొంత ఇన్స్పైర్ కూడా తీసుకున్నా. ఎందుకంటే మామగారు చివరి దశలో కొద్దిగా ఉద్యోగం కొట్టడం జరిగింది. అలాంటి చాలా మంది ఉద్యోగ సంఘాన్ని కూడా ఇన్స్పైర్ తీసుకుని జాబ్ కొట్టినా. ఎందుకంటే ఉద్యోగ సంఘంలో కూడా నేను కూడా ఒక మెంబర్ గా ఉండాలి. ఇట్లా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు నేను చూసేది, నేను కూడా ఒక జాబ్ కొట్టాలి, ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఉద్యోగ సంఘ సభ్యులను కూడా అబ్బసల్ సార్ గారిని చాలా మందిని ఇన్స్పైర్ గా తీసుకొని నేను కూడా ఒక ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు 7 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. మరి అట్లాగే ఆర్మీస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక మారుమూల పల్లె నుంచి వెళ్ళి ఒక దేశానికి సేవ చేయడం అనేది చాలా అదృష్టం. అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీకి దూరం ఉండాలి. మరి ఉపాధ్యాయుడు అనేవాడు సరే ఫ్యామిలీకి దగ్గర ఉంటాడు, కానీ ఆర్మీ అనేవారు ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, చలికి వణుకుతూ, ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ సేవలు అందించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు డ్యూటీకి వెళ్ళినామంటే మనం వస్తాం రావనేది కూడా గ్యారెంటీ లేదు. కానీ అలాంటి సేవ చేసినటువంటి మా ఆర్మీ సోదరులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్లాగే రామమామ మా ఉద్యోగ సంఘానికి ఒక గుండెకాయ లాంటి వాడు. ఎందుకంటే ఒక ఆర్థికపరమైన విషయాల మీద బాగా పట్టున్నటువంటి వ్యక్తి మా ఒక విధంగా మన కమాండ్ ఆంధ్రప్రదేశ్ లో కొణిజేటి రోషి అనే ఒక వ్యక్తి ఉండేది, ఆర్థిక మంత్రి. ఆ వ్యక్తికి ఆర్థికపరమైన విషయాలపై ఎలాంటి పట్టుంటుందో ఉద్యోగ సంఘాన్ని కూడా ముందుకు నడిపించడంలో, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు నడిపించడంలో మన రామమామ కూడా ఒక గుండెకాయ లాంటి వ్యక్తి. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. లక్ష్మీ కాల్వ సర్పంచ్ అయిన రామాదేవి గారికి మరియు ఉప సర్పంచ్ వీరయ్య గారికి, మరి పదవి మారిన వచ్చిన టీచర్లు అయితేంది, మిలిటరీ వాళ్ళు అయితేంది, వాళ్ళకు కూడా నా యొక్క నమస్కారములు. మరియు మన గ్రామం నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా
ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మన లక్ష్మీదేవి స్కూలు డెవలప్ అయిందంటే ఉద్యోగ సంఘాల వాళ్ళ వారితోటే అయింది. కానీ ఇన్నేళ్ల వరకు నేను చిన్నప్పటి చూస్తున్నా, అయినా కూడా ఇంకా డెవలప్ అనేది నాకు అసలు ఊహించలేని విషయం ఇది. కాబట్టి నేను కూడా చిన్నప్పుడు ఇక్కడ తీసుకుంటే చదువుకున్నాను. నేను ఎస్ఎస్సిలో ఎగ్జామ్ రాసేటప్పుడు నగరికల సెంటర్ పడితే నేను వేరే స్కూళ్ళల్లో వేరే పిల్లల చోటు ఉంటే సత్య సారు పుజోడు సార్ ఇద్దరు కలిసి గక్కడే కుట్టవురా మా రూమ్లో తీసుకోపోయి ఆ రూమ్లో కూర్చోబెట్టుకొని కనీసం వంట కూడా తెలియలే, వాళ్ళ వండి పెట్టి చదివించి నాకు చదువు చెప్తున్నారు. 90 డే అనుకుంటా. కానీ వాళ్ళు చెప్పడం వల్లనే నా ఎస్ఎస్సీలో పాస్ కావడం లేదు. కాబట్టి ఇదే విషయంలో ఒక ఊర్లో ఒక అమ్మాయి చదువు వచ్చి బంద్ చేసి తల్లిదండ్రులు బంద్ చేపిస్తే అమ్మాయి స్కూల్ పోకుంటే టీచర్లు పిల్లలు పోయి ఆ ఇంటి ముందట నిరాదీక్ష చేస్తే అప్పుడు ఊళ్ళో పెద్దలందరూ వచ్చి ఏంటిదంటే అమ్మాయి స్కూల్ పంపించలేదు. ఎందుకంటే పెద్దలు పోయి సర్పంచ్ పోయి అడిగితే ఏమన్నారంటే మా అమ్మాయి ఆడపిల్ల చదువు బంద్ చేస్తాం, అవసరం లేదు అని చెప్పడం వలన ఊళ్ళో పెద్ద మనుషులు అంతా తిరగబడారు. అప్పుడు పిల్లలు బుద్ధి చెప్పించి అమ్మాయిని స్కూల్ పంపించారు. కాబట్టి ఇటువంటివి కూడా మన సర్పంచ్ అయితేంది, ఉద్యోగస్తులు అయితేంది, టీచర్లు ఎవరైనా కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుకోవద్దు పిల్లలు, ఇది ఒక్కని చేయండి కావాల్సింది. ఇంటికి పోయి అయినా నిరాదీక్ష చేసిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పంపండి చెప్పడం కార్యక్రమం చేయండి. ఇది ఒక్కటి చెప్తున్నా, మీకు ధన్యవాదాలు చెప్తున్నా. కాబట్టి సరే ఈ అవకాశం ఇచ్చిన ఇంకొక చిన్న విషయం, ఈ ఉద్యోగ సంఘాలు అయితేంది, సర్పంచ్ గారు అయితేంది, ఉప సర్పంచ్ గారు అయితేంది, గ్రామ పెద్దలు అయితేంది, చిన్న విషయం ఏమనుకోవద్దు. దయచేసి అయిన విగ్రహాన్ని పెట్టండి, దయచేసి విగ్రహం మేము తెప్పించుకుంటాం, స్థలం ఒక్కడిని చూపించండి, దయచేసి ఒక్క సహకారం చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితేంది, గ్రామ పెద్దలు అయితేంది, సర్పంచ్ ఉప సర్పంచ్ కోరుతున్నాను. హృదయ దీవెనలు అందిస్తున్నాము, ఎందుకంటే ఏజ్లో మీకన్నా పెద్దది కాబట్టి. సరే, ఈ సంఘ ఆవిర్భావం అనేది సత్య సార్ మెదడు నుంచి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే సత్య సార్ ఆలోచన ఇది. ఒకటి మనం ఉన్న 4-5 ఉన్నాం అప్పుడు ఎంప్లాయీస్ వెళ్ళి ఒకటి ఏర్పాటు చేద్దాం అనే ఆలోచన సత్య సార్ మెదడులో వచ్చింది. తర్వాత అన్న ఇట్లా చేద్దాం అనేది నాతో ఆయన షేర్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఉన్నటువంటి సభ్యులు వీళ్ళిద్దరితో పాటు అప్పుడు పుణ్య సార్ ఉండే, తర్వాత శ్రీశైలం సార్, శ్రీమాద్రి వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళని కూడా కోరుకుంటూ టీచర్ల సంఘం అనేది కాకుండా ఇది ఉద్యోగుల సంఘంగా మారాలంటే రామ్ సార్ గారిని తీసుకుందామని ఆలోచన వచ్చింది. అప్పుడు రామ్ సార్ ఏంటంటే ప్రత్యేకంగా ఆయన ఉద్యోగం చేస్తూ ఉద్యోగం ఇతరులకు ఇప్పించడము చేసేవాడు. అది మెచ్చుకోలేక విషయం. ఎందుకంటే తన పొట్ట నిండింది, తన కనుపుతనం చూసుకుంటాడు చాలామంది, ఇతరుల కోసం ఆలోచించరు. ఆయన నైజం అనుకుంటాను నేను. ఫస్ట్ నుంచి కూడా ఆయన చిన్నపాటి ఉద్యోగం ఇవ్వాలని చేస్తూ కూడా వేరే వాళ్ళ కోసం అతను ప్రయత్నం చేస్తూ ఉండాడు. అది మా సంఘానికి అది బాగా నచ్చింది. కాబట్టి అటువంటి సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తి మాకు ఉండాలని ఆదేశించి వారిని కూడా సంఘంలో స్వీకరించడం జరిగింది. అది ఒక భ్రమణం అనుకోండి. ఇప్పుడు ఇంతవరకు ఒక 70-80 మంది సభ్యులకు అది ఒక అవకాశం ఇచ్చి ఒక ముందు చూపుగా పనిచేస్తూ ఉంది. నేను కోరుకునేది ఏంటంటే ఒక లయన్స్ క్లబ్లో ఒక సభ్యునిగా ఉంటే లయన్ అని పెట్టుకుంటాడు. ఈ సంఘం నేను ఆశించేది ఏంటంటే ఈ లీ అనేటువంటి భవిష్యత్తులో వస్తుండొచ్చు మీ పిల్లలతోని అని చెప్పేసి నేను ఊహిస్తున్నాను. అంటే ఒక మంచి సంఘంగా, ఎందుకంటే స్వార్థం అనేది లేదు, మన కోసం చేసుకుంటం లేదు, మన ఖర్చు పెట్టి పిల్లల కోసం ఊరి కోసం చేద్దాం అనేటువంటి తపన తప్ప మాకు ఈ సంఘ ఆవిర్భావం నుంచి ఇప్పటికి కూడా ఇతరులకు పిల్లలకు అందరు ఎడ్యుకేషన్ ఎట్లా కావాలి, చదువుకున్న వ్యక్తి చెప్పారు, చదువుకున్న వ్యక్తి మాత్రమే ఏదైనా చేయగలుగుతాడు, సక్రమంగా చేయగలుగుతాడు.
చదువుకొని చేయలేని కాదు, టాలెంట్ ఉంటుంది, చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు. కానీ ఒక క్రమమైన పద్ధతిలో చేయాలంటే చదువు అవసరం. కాబట్టి ఈ చదువు కోసం మరి ఏ విధంగా అయితే ఈ సంఘం ఆవిర్భావం ముఖ్య ఉద్దేశం అయితే నడిచిందో దాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఇప్పుడు యువత, వీళ్ళకు స్పెషల్గా నేను అభినందిస్తున్నాను. అయితే ఈ పదవీ విరమణ సందర్భంగా కూడా మొట్టమొదటి మన దగ్గర యాదగిరి సార్ని సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే వారిని లక్ష్మీ కాల్వ సర్పంచ్ అయిన రామాదేవి గారికి మరియు ఉప సర్పంచ్ విజయ గారికి మరి పదవి మారిన వచ్చిన టీచర్లు అయితేంది, మిలిటరీ వాళ్ళు అయితేంది, వాళ్ళకు కూడా నా యొక్క నమస్కారములు. మరియు మన గ్రామం నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ముఖ్యంగా మన లక్ష్మీదేవి స్కూలు డెవలప్ అయిందంటే ఉద్యోగ సంఘం వాళ్ళ భారతోటే అయింది. కానీ ఇన్నేళ్ల వరకు నేను పిల్లప్పుడు చూస్తున్నా, అయినా కూడా ఇంత డెవలప్ అనేది నాకు అసలు ఊహించలేని విషయం ఇది. కాబట్టి నేను కూడా చిన్నప్పుడు ఇక్కడికి తీసుకుంటే చదువుకున్నాను. నేను ఎస్ఎస్సిలో ఎగ్జామ్ రాసేటప్పుడు నగరికల్లా సెంటర్ పడితే నేను వేరే స్కూళ్ళల్లో వేరే పిల్లల చోటు ఉంటే సత్య సారు విజయ్ సార్ ఇద్దరు కలిసి ఎక్కడే కుట్టవురా మా రూమ్లో తీసుకోపోయి ఆ రూమ్లో కూర్చోబెట్టుకొని కనీసం వంట కూడా వండి చేయలే, వాళ్ళ వండి పెట్టి చదివించి నాకు చదువు చెప్తున్నారు. 90 డే అనుకుంటా. కానీ వాళ్ళు చెప్పడం వల్లనే నా ఎస్ఎస్సీలో పాస్ కావడం లేదు. కాబట్టి ఇదే విషయంలో ఒక ఊర్లో ఒక అమ్మాయి చదువు వచ్చి బందెట్టి తల్లిదండ్రులు బందెట్టిస్తే అమ్మాయి స్కూల్ పోకుంటే టీచర్లు పిల్లలు పోయి ఆ ఇంటి ముందట నిరాదీక్ష చేస్తే అప్పుడు ఊళ్ళో పెద్దలందరూ వచ్చి ఏంటిదంటే అమ్మాయి స్కూల్ పంపించలేము. ఎందుకంటే పెద్దలు సర్పంచ్ పోయి అడిగితే ఏమన్నారంటే మా అమ్మాయి ఆడపిల్ల చదువు పనిచేస్తాం, అవసరం లేదు అని చెప్పడం వలన ఊళ్ళో పెద్ద మనుషులు అంతా తిరగబడారు. అప్పుడు ప్రజలు బుద్ధి చెప్పించి అమ్మాయిని స్కూల్ పంపించారు. కాబట్టి ఇటువంటివి కూడా మన సర్పంచ్ అయితేంది, ఉద్యోగస్తులు అయితేంది, టీచర్లు ఎవరైనా కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుకోవద్దు పిల్లలు, ఇది ఒక్కని చేయండి కావాల్సింది. ఇంటికి పోయి అయినా నిరాదీక్ష చేసిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పంపండి చెప్పడం కార్యక్రమం చేయండి. ఇదొక్కటి చెప్తున్నా, మీకు ధన్యవాదాలు చెప్తున్నా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఇంకొక చిన్న విషయం, ఈ ఉద్యోగ సంఘాలు అయితేంది, సర్పంచ్ గారు అయితేంది, ఉప సర్పంచ్ గారు అయితేంది, గ్రామ పెద్దలు అయితేంది, చిన్న విషయం ఏమనుకోవద్దు. దయచేసి అయినా విగ్రహాన్ని పెట్టండి, దయచేసి విగ్రహం మేము తెప్పించుకుంటాం, స్థలం ఒక్కడిని సూచించండి, దయచేసి ఒక్క సహకారం చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితేంది, గ్రామ పెద్దలు అయితేంది, సర్పంచ్ ఉప సర్పంచ్ కోరుతున్నాను. హృదయ దీవెనలు అందిస్తున్నాము. వేడుకల్ని అలంకరించిన ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈఏ అధ్యక్షులు కృష్ణ గారు, అదేవిధంగా దామెర్ల వీరయ్య కార్యదర్శి గారు, కోశాధికారి ఎంపీ భూమారి బద్రి గారు, ఉత్తమరాలు సౌమ్యురాలైనటువంటి గ్రామ మొదటి పౌరురాలు పుల్లమట్ల రమాదేవి గారు, యువకుడు ఉత్సవవంతుడు గ్రామ సర్పంచి అంబార వీరయ్య గారు, అదేవిధంగా నా రామన్న సీనియర్ సభ్యులు, తలపడిన మనిషి, మరి ఆదర్శవంతుడు అయినటువంటి కానుక రామన్న గారు, రమేష్ కొన్నాల రమేష్ గారు, మరి వారు యువకులు, ఉత్తముడు, ఇతరులకు ఆదర్శంగా ఉండే వ్యక్తి వారు.
గౌరవాధ్యక్షుడు అబ్బాసాలన్న మొదటి నుంచి కూడా చేదుడు వాదుడుగా ఉంటూ సలహాలు సూచనలు ఇస్తూ మాకు అన్యోన్యంగా దగ్గరగా ఉన్నటువంటి అబ్బాసాలన్న గారు, మరి అదేవిధంగా గ్రామ ప్రముఖులు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, రైతులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఉద్యోగ సంఘ పదవి విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన అధ్యక్షుడు కంచుగండ్ల కృష్ణ గారు, ఉప సర్పంచి కంబాల వీరయ్య గారు, నాతోటి పదవి విరమణ పొందిన వీళ్ళందరికీ ధన్యవాదాలు. అట్లే స్టేజ్ ముందర ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంఘంలో నేను 2001లో ఆర్మీలో చేరాను. యాక్చువల్గా అప్పుడు ఆర్మీలో పోవడానికి కూడా రమేష్ బాబు మాకు ఇస్తారు. అంటే ఆయన ఆర్మీ నుంచి రాగానే మమ్మల్ని అడిగి తీసుకుపోవడం, అరే రా మీరు రాండి, వీడికి రాండి, ఆడికి రాండి అని చెప్పేసి వీళ్ళ బిల్డింగ్ మీద పడుకునేది, వీళ్ళ బిల్డింగ్ ఉండేది, లేచేది, రన్నింగ్ పోయేది, వాకింగ్ పోయేది. అట్లా చేసుకుంటా ఇక మేము పోతుంటే 2001లో ఒకసారి సిఆర్పిఎఫ్ బద్రిగాడు, భాస్కర్ గాడు ముగ్గురం పోతే సిఆర్పిఎఫ్ సెలెక్ట్ కాలేదు. సెలెక్ట్ కాకపోయేసరికి మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు రమేష్ మామ లీవ్లోకి వచ్చాడు. లీవ్లోకి వచ్చినప్పుడు అరే మీరు కూడా ప్రాక్టీస్ చేయరా, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఒకసారి కాకుండా రెండోసారి నాకు కొట్టుకోవచ్చు రాదు అని చెప్పేసరికి ఇక మేము దానికి అటాక్ట్ అయ్యి ఆయనతో ఏం చేసినామంటే ప్రాక్టీస్ పోయేది. రోజు ప్రాక్టీస్ పోకుండా ఒకసారి మాకు డాకా చేయడం ఇట్లా పడ్డది మావా అని చెప్పేసరికి అక్కడ కూడా జనాలు చాలా మంది ఏంటంటే రన్నింగ్ వదిలేటప్పుడు ఒకేసారి 100 మంది రన్నింగ్ వదిలిపెడతారు. మేము ఎక్కడో బ్యాక్ సైడ్లో ఉన్నాం. ఇప్పుడు మా ఆ రోజు వచ్చి మమ్మల్ని ఏం చేసిందంటే ఒక 1000 మంది ఉన్న దాంట్లో ముందరకు తీసుకెళ్లి ముందర నిలబెట్టింది. అన్న నిలబెట్టేసరికి కొంచెం మాకు ఛాన్స్ ముందర వచ్చింది. ఆ రన్నింగ్లో మేము అందరం పాస్ అయ్యాం. ముగ్గురం, భాస్కరు, నేను, ఈ బద్రిగాడు ముగ్గురం అయ్యాం. అయిన తర్వాత సెలెక్ట్ అయినా ఒక భాస్కరు అన్న కారణం వల్ల కొంచెం ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ లేక అతను కూడా కాలేకపోయాడు. లేకపోతే అతను కూడా ఈ రోజు మాతో సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఉండేవాడు. కానీ బ్యాడ్ లక్ ఏం చేస్తూ ఉంటాడు, మనం ఏం చేయదు. ఇప్పుడు కూడా మాతో ఫ్రెండ్షిప్ ఉంటాడు, అందరం కలిసి ఉండేది ఫ్రెండ్ లాగా. మాకైతే ఫస్ట్ రమేష్ మాది జాబ్ పోవడానికి చెప్పింది అయితే రమేష్ మా ఆయనకైతే ధన్యవాదాలు చెప్తాను. మీ నీకు ఎప్పుడైనా మీ ఎక్కడికి పోయినా క్లోజ్ ఉంటా, ఏడికి పోయినా ఏదైనా మాట్లాడుకుంటాను, ప్రతి విషయం ఏదైనా షేర్ చేసుకుంటాం అన్నట్టు. మా డిపార్ట్మెంట్ కాబట్టి కొంచెం ప్రతి ఏ విషయమైనా ఎవరికి చెప్పుకోకుండా కూడా మా బాధలు, మా ఇంట్లో బాధలైనా బయట బాధలైనా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం. అట్లా అయింది. నేను 2001లో ఒక ఆర్మీలోకి వెళ్ళాను. ఆర్మీలోకి వెళ్ళినప్పుడు బెంగళూరులో 2.5 years ట్రైనింగ్ ఉంటుంది మాది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒకటే. నేను మధ్యలో ఒకటే బ్యాచ్. దాంట్లో నేను అక్కడికి పోయినప్పుడు 60 మందిలో సార్కి, సైన్యంలో మాకంటే ముందు సేవ చేసిన పొన్నాల ఉదయ సార్ గారు రాలేదు, ఆయన ప్రజెంట్ డ్యూటీలో ఉన్నాడు. అలాగే పొన్నాల రమేష్ గారు, నాతోటి రాజారు దామర్ల వీరయ్య గారికి, ఈ రిటైర్మెంట్ సన్మానంలో భాగమైన అందరికీ, నాతోటి సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు, గ్రామ ప్రజలకు నా నమస్సుమాంజలు. ఈ సన్మానం అనేది ఇది చూసేవాళ్ళకి చిన్నగా కావచ్చు, లేదా చెప్పేవాళ్ళకు కూడా చిన్నది కావచ్చు. కాకపోతే అది అనుభవించే వాళ్ళకు తెలుసు. మాకు దాని విలువ ఏంటో మా మనసులో ఉంది. ఇప్పుడు దాని వాల్యూ అనేది నా మనసులో ఉంది, మిగతా వాళ్ళకి తెలియదు. ఈ మాకు సన్మానించడానికి యాక్చువల్ మా సంఘమే అనుకున్నాం. సంఘం తరపున వస్తారు, సన్మానిస్తారు, సరే 2 ముచ్చట్లు చెప్తారు, వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ గ్రామ ప్రజలు కూడా సన్మానించడం, తోటి సభ్యులు కూడా సన్మానించడం అనేది నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మాకు సన్మానించిన గ్రామ సర్పంచి వల్లమట్ల రమాదేవి గారికి, ఉప సర్పంచ్ గారికి, అలాగే గ్రామ పెద్దలు వల్లమట్ల రవి గారికి, మాజీ ఉప సర్పంచ్